నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో 4వ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అఖండ మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా ఒక స్టార్ హీరోను సెట్ చేయబోతున్నట బోయపాటి శ్రీను. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, మన మ్యాచ్ స్టార్ గోపీచంద్ అని సమాచారం. కెరీర్ లో స్టార్టింగ్ లో గోపీచంద్ విలన్ రోల్ చేసిన విషయం తెలిసిందే. జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో తన విలనిజంతో అదరగొట్టిన గోపీచంద్ను బాలయ్య సినిమా కోసం విలన్ గా ట్రై చేస్తున్నాడట బోయపాటి. అంతేకాదు త్వరలోనే గోపీచంద్ కు స్టోరీ కూడా నెరేట్ చేయబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ గోపీచంద్ గనుక ఓకే అంటే థియేటర్స్ షేక్ అవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ సినిమాను 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తూ ఉండగా బాలయ్య చిన్న కూతురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతోంది. ప్రజెంట్ ఎన్బీకే 109 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు బాలయ్య. ఇది పూర్తవగానే బోయపాటి సినిమాను పట్టాలెక్కిస్తాడు. అఖండ 2లో బాలయ్య బాబు ట్రిపుల్ రోల్లో నటించబోతున్నాడు అనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాను కూడా మాస్ మసాలా సినిమాగా రూపొందించి భారీ సక్సెస్ సాధించాలని బోయపాటి చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఆయన ట్రిపుల్ రోల్లో నటిస్తాడని ఒక టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం బోయపాటి శ్రీనుకు ఉంది. ఇక తను ఇంతకు ముందు రామ్ చరణ్తో చేసిన స్కంద సినిమా భారీ డిజాస్టర్ను మూటగట్టుకుంది. కాబట్టి ఇప్పుడు సక్సెస్ను సాధించి మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో డివోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో శివుడికి సంబంధించిన సన్నివేశాలు, అలాగే శివాలయం టెంపుల్కి సంబంధించిన సీన్స్ విజువల్ వండర్గా అద్భుతమైన గ్రాఫిక్స్తో చూపించబోతున్నట్టుగా సమాచారం. డివోషనల్ కంటెంట్ ఉంటే ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్స్ అందుకుంటున్నాయి. అఖండ కేవలం తెలుగు మాత్రమే పరిమితమైంది. కానీ అఖండ 2 మాత్రం పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్లో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డివోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండేలా చూస్తున్నారట. మరి అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడో చూడాలి.